నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మరో ఇద్దరిని సీబీఐ అరెస్ట్ చేసింది. లాతూర్కు చెందిన ఒక వైద్యుడిని, పూణేలోని ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఫిజిక్స్ అధ్యాపకుడిని సీబీఐ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నీట్ పేపర్ తయారు చేసిన పివి కులకర్ణి నుంచి ముగ్గురు విద్యార్థులకు కెమిస్ట్రీ ప్రశ్నాపత్రం అందించిన మనోజ్ షిరూరేను దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. షిరూరే ప్రశ్నాపత్రం అందించిన ముగ్గురు విద్యార్థుల్లో లాతూరులో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న శివరాజ్ మోటేగావ్కర్ కుమారుడు కూడా ఉన్నారు. శివరాజ్ను ఇదే కేసులో ఇటీవల సీబీఐ అరెస్ట్ చేసింది. పూణేకు చెందిన కోచింగ్ సెంటర్ డాక్టర్ అభంగ్ ప్రభు మెడికల్ అకాడమీలో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్న తేజస్ హర్షద్ కుమార్ షాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇదే కేసులో అరెస్టైన నిందితురాలు మనీషా హవల్దార్ నుంచి హర్షద్ షా ఫిజిక్స్ ప్రశ్నలను తీసుకున్నట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. వీరితో కలిపి ఈ పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య 13కు చేరిందని అధికారులు వెల్లడించారు. సీబీఐ ఇప్పటివరకు 49 ప్రాంతాల్లో సోదాలు చేసి కీలక పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను డిజిటల్ సాక్ష్యాలుగా స్వాధీనం చేసుకుంది.